గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నేను నిఖత్. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రైతు బాంధవుడిగా కేసీఆర్ నిలిస్తే రేవంత్ రెడ్డి ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలిపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రైతు భరోసా నిధుల విడుదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సభ ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల ఉదరాష్ట్రపు పాలనలో దాదాపు 30,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడడానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారంటీలు 420 హామీల అమల్లో రేవంత్ పూర్తిగా విఫలమయ్యాడని, ప్రజల దృష్టి మరల్చేందుకు రైతుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నాడని నిప్పులు చెరిగారు. ఒకే సభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క రైతుల కోసం 1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1.75 లక్షల కోట్ల ఖర్చు చేశామని చెప్తున్నాడని ధ్వజమెత్తారు. ఇద్దరిలో ఎవరి లెక్కలు నిజమని నిలదీశారు. చేసింది లేదు కాబట్టి ఇష్టం ఉన్నట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు హరీష్ రావు. భారీ ప్రమాదం జరిగింది, ఏడాది గడిచిపోయింది, కానీ ఇచ్చిన హామీ మాత్రం అమలుకు నోచుకోలేదు. అది రేవంత్ రెడ్డి అంటే. ఏడాది క్రితం షికాజీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి 54 మంది చనిపోతే రేవంత్ రెడ్డి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తామని అన్నాడు. ప్రమాదం జరిగి సంవత్సరం దాటింది, ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. చనిపోయిన వారి ముందు మాటిచ్చి దానిని నెరవేర్చకపోతే నిన్నేమనాలి? నువ్వు ముఖ్యమంత్రివేనా అని నిలిశారు హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో ఏడాది క్రితం సిఘాజీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు పరిహారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా మృతి చెందిన కార్మికులకు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. ₹1 కోటి పరిహారం ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వకపోవడం హేయమైన చర్య అన్నారు. అబద్ధాలు, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ పాలమూరు ద్రోహి అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ ఎన్నడైనా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తేనా అంటూ నిలదీశారు. ఎప్పుడైనా జై తెలంగాణ అన్నాడా? ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నాడా అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమ ద్రోహిగా రేవంత్ రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని దుయ్యబట్టారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్చిల్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుడు మన్యం వెంకటరెడ్డి విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. హామీలు ఇవ్వడాన్ని తప్ప వాటి అమలు గురించి ఆలోచన చేయని మోసకారి రేవంత్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎన్ని అమలయ్యాయో రేవంత్ జవాబు చెప్పాలన్నారు. కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 తులం బంగారం ఊసేలేదని విమర్శించారు. సూర్యాపేట కలెక్టరేట్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. గతంలో సర్లో ఎప్పుడు కూడా ఇటువంటి ఆంక్షలు లేవని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం తీరుతో ప్రజల్లో భయానక వాతావరణం నెలకొన్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరపున ఓటర్లకు అండగా ఉండేందుకు లీగల్ సలహాలు, సూచనల కోసం కమిటీ పనిచేస్తుందన్నారు. జూలై 7న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల వస్తారని, శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. రేవంత్ సర్కార్ సంక్షేమ వ్యతిరేక విధానాలు పేదల పాలిట శాపంగా మారుతున్నాయి. కేసీఆర్ హయాంలో గర్భిణీలు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన న్యూట్రిషన్ కిట్ పథకం గర్భిణీలకు దూరమైంది. పోషకాహార లోపం, రక్తహీనత నివారణ కోసం అందించిన న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిలిచిపోవడంతో వేలాది మంది గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదు చేసుకున్న గర్భిణీలకు అందాల్సిన కిట్లు అందకపోవడంతో తల్లి శిశు సంక్షేమంపై ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వేదాలు వల్లించే పండితులను కూడా వేధించడమేనా అని కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ దేవాలయాల్లో ఇతర రాష్ట్రాల వేద పండితులను నియమించడం అత్యంత ఆందోళనకరమన్నారు. స్థానిక వేద పండితుల హక్కులను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ జోక్యం చేసుకుని స్థానిక వేద పండితులకే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడిస్తావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
రైతులు, కౌలు రైతులు, భూ యజమానులను కాంగ్రెస్ సర్కార్ దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. రైతులకు రేవంత్ సర్కార్ 30,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు ఎగ్గొట్టిందని విమర్శించారు. ఇక రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా వేయడానికి సభల పేరుతో రేవంత్ వృధా ఖర్చులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ కలెక్టరేట్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ధర్నాకు దిగారు. జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఇక ఈ ధర్నాలో రామాయంపేట మండలం దంతెపల్లి, కాట్రియాల్, పర్వతాపూర్, కిషన్, జామ్లా తండా రైతులు పాల్గొన్నారు. పంట కొనుగోలు చేయలేని చేతగాని సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఓ రైతు వినూత్న నిరసనకు దిగాడు. తన భూమిని ఆన్లైన్లో ఎక్కించడం లేదని యాచారం మండలం మొగుళ్లపంపు గ్రామానికి చెందిన పాండురంగారెడ్డి కాడెడ్లతో తహసీల్దార్ కార్యాలయానికి ముందు ఆందోళన చేపట్టారు. ఏళ్లుగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇక వెంటనే స్పందించిన ఎంఆర్ఓ చట్టపరంగా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతు పాండురంగారెడ్డి ఆందోళన విరమించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ నిర్మల్ జిల్లా ప్రజలు వినూత్న పూజలు నిర్వహించారు. దిలావర్పూర్ మండలం కదిలి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీమాత అన్నపూర్ణ కదిలే పాపహరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్ణదేవుడి కరుణ కోసం ప్రార్థిస్తూ పండితుల మంత్రోచ్చారాల మధ్య పవిత్ర గోదావరి జలాలతో కదిలే పాపహరేశ్వరికి జలాభిషేకం చేశారు. ప్రతి ఏడాది ఇలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలం ప్రారంభమై రోజులు గడుస్తున్న ఎల్నినో కారణంగా ఇప్పటికీ వరుణుడు కరుణించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ప్రధాన జలాశయాలు, రిజర్వాయర్లు, చెరువులు అడుగంటిపోతూ నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇక మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో రోజురోజుకు నీటి మట్టం తగ్గిపోతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. ఇక సాగునీటి నిర్వహణలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయకపోవడంతో ఎల్లంపల్లి ఎండాల్సిన దుస్థితి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం వెలికిచెర్లలో వృద్ధులు ఆందోళన బాట పట్టారు. మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు రోడ్డుపై నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో పెన్షన్లు ఇచ్చి వెలికిచెర్లలోని వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకపోవడం ఏంటని ధర్నా నిర్వహించారు. చాలా మంది పెన్షన్ డబ్బులతోనే జీవితం వెళ్లదీస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమ పెన్షన్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యువత తమ విలువైన ఓట్లను తొలగించకుండా చూసుకోవాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి అన్ని కృషాంక్ అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వార్డు 2లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సందర్శించి సర్పై అవగాహన కల్పించారు. గతంలో చాలా తప్పిదాలు జరిగాయని అన్నారు. ఇక రాష్ట్రంలో 89 లక్షల ఓట్లను తీసివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని, సమాజాభివృద్ధికి ప్రతి ఓటు దోహదపడుతుందన్నారు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని హోలీ జోన్ స్కూల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దొంగ ఓట్లను తొలగిస్తూ మార్పులు చేర్పులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఇక ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకునేందుకు ఈ సర్వేలో తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ కార్మికులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించడంతో పాటు కార్మిక హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ పరిపాలనా విభాగం ఎదుట నిరవధిక నిరసనకు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల వల్ల తాము తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే వర్సిటీకి వచ్చిన కొత్త కాంట్రాక్టర్ కార్మిక చట్టాల నిబంధనలను ఆసరాగా చేసుకుని తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన చెందారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీజేఏసీ జూలై 2న రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్యా కళాశాల బంద్కు పిలుపునిచ్చింది. కళాశాల బంద్ పోస్టర్ను శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. రేవంత్ సర్కార్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల విద్యార్థులను
చదువుకు దూరం చేసే కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇక విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్న ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇక విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమంగా బుక్స్ అమ్ముతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఇక హాస్టల్ విద్యార్థుల నుండి వార్డెన్ శ్రీనివాస్ లేట్ ఫీజు పేరుతో అక్రమ వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇక వేసవి సెలవుల అనంతరం పాఠశాలలకు ఆలస్యంగా వచ్చారంటూ ప్రతి విద్యార్థి నుండి ఫైన్ కింద 200 రూపాయలు వసూలు చేస్తున్నాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వార్డెన్ను నిలదీశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే ఈ పథకం కొనసాగించాలన్నారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే ముఖ్యమంత్రి మంత్రుల ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. వైఎస్ తెచ్చిన ఈ పథకం కేసీఆర్ కూడా కొనసాగించారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఈ పథకం ఎత్తివేయాలని చూస్తే హైదరాబాద్ను దిగ్బంధిస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. దాదాపు 26 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఉన్నత స్థాయి అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విశిష్ట సేవలు అందించిన ప్రవీణ్ కుమార్ కు సెక్యూరిటీ తగ్గించడంపై బీఆర్ఎస్ మండిపడింది. ఆయన వ్యక్తిగత భద్రతను తగ్గించి ప్రాణహాని తలపెట్టాలనే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ ఎల్బీనగర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఇక కాంగ్రెస్ యువత భారీ సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధిలోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముధోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కొత్తగా చేరిన నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అర్చకుల వేద ఆశీర్వాదంతో ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక శ్రీవారిని దర్శించుకోవడం మధురానుభూతినిచ్చిందన్నారు బీఆర్ఎస్ నేతలు. హన్మకొండలో మున్సిపల్ కార్మికులు మంత్రి కొండ సురేఖ ఇంటిని ముట్టడించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఇక సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హన్మకొండ జిల్లాలో కూడా భూముల వేలం వివాదాస్పదమైంది. ఇక కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల వేలాన్ని వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. హన్మకొండలోని స్థలం దగ్గర నిరసన చేపట్టిన బీఆర్ఎస్ నేతలు కూడా వేలంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. బాలసముద్రంలో గజం 1,50,000 విలువ చేసే భూమిని కేవలం 6 నుంచి 70,000కే విక్రయించారని మండిపడ్డారు. అవినీతి జరిగిందని తాము భద్రకాళి గుడిలో ప్రమాణం చేస్తామని, అవినీతి జరగలేదని మీరు చేయగలరా అని కూడా చైర్మన్ కు బీఆర్ఎస్ నాయకులు సవాల్ విసిరారు. కల్వకుర్తిలోని ఎస్సీ కాంప్లెక్స్ షాపుల కేటాయింపు జాబితా నుంచి అనర్హులను తొలగించి అర్హులకు మాత్రమే అందజేయాలని కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఎస్సీ కాంప్లెక్స్ షాపుల కేటాయింపు వివాదం కొనసాగుతుంది. ఇక 5 రోజులుగా దళిత నిరుద్యోగ యువకులు చేస్తున్న రిలే దీక్షలకు ఎడ్మ సత్యంతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు.
సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మిల్లు గేటు ముందు కార్మికులు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. మూతపడ్డ సిర్పూర్ పేపర్ మిల్లును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పునః ప్రారంభించి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. అయితే 8 ఏళ్లుగా మిల్లు యాజమాన్యం ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించకపోవడం పట్ల కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్రమంగా మట్టిని తరలిస్తున్న మాఫియా రోడ్డుపై ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సునీట్ మట్టి టిప్పర్ ఢీకొని మృతి చెందాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. సునీల్ మృతదేహాన్ని రోడ్డుపై వేసి కుటుంబ సభ్యులు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. సునీల్ మరణానికి స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి, ఆర్డీఓ, కలెక్టర్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో పోలీసుల తీరు వివాదాస్పదమైంది. గాంధారి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జెండాకు ఎస్ఐ మహేందర్ గౌరవ వందనం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించగా ఎస్ఐ సైల్యూట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు దిగజారి పనిచేస్తున్నారంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ కొరడా చులిపించింది. కస్టడీ మరణం కేసులో 3 వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు రాజేష్ కస్టడీ మరణంపై తెలంగాణ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదుతో ఎన్హెచ్ఆర్సీ రంగంలోకి దిగింది. సూర్యాపేట ఎస్పీ జిల్లా కలెక్టర్కు నోటీసులు అందజేస్తూ 3 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందిస్తే గనుక ఆ వివరాలు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ కోరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు గంజాయి ముఠా గుట్టును రట్టు చేశారు. ఖమ్మం ఈగల్ ఫోర్స్ కు చెందిన ఖమ్మం రీజనల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ తో కలిసి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 2.5 కోట్ల రూపాయల విలువైన 525 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒక కంటైనర్ లారీ, స్కట్ వాహనం, వినియోగించిన బైక్, 5 సెల్ ఫోన్లను, 10,000 రూపాయల నగదును సీజ్ చేశారు. హైదరాబాద్ నగర శివార్లో పోకిరీలు బరితెగించారు. పెళ్లికి వెళ్లి కారులో తిరిగి వస్తున్న ఓ కుటుంబాన్ని ఘట్కేసర్ వరంగల్ హైవేపై బైకులతో వెంబడిస్తూ నానా హంగామా సృష్టించారు. బైకులను కారుకు అడ్డంగా తిప్పుతూ కేకలు వేస్తూ సైకిల్లా ప్రవర్తించారు. దీంతో కారులోని వ్యక్తులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా నడి రోడ్డుపై ఇంతలా రెచ్చిపోతున్నా పట్టించుకునే వారే లేరా అని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో లా అండ్ ఆర్డర్స్ గాడి తప్పిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ఆధారంగా పోకిరీలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మియాపూర్, మదీనాగూడ జీఎస్ఎం మాల్లోని బార్బిక్యూ నేషనల్లో సైబరాబాద్ సిఎంసి ఫుడ్ సేఫ్టీ బృందం తనిఖీలు నిర్వహించింది. లేబుల్స్ లేని బ్రౌనీస్, కుల్ఫీలను అక్కడికక్కడే పారేశారు. ఫుడ్ టెస్టింగ్లో లోపాలు, పండ్ల నిల్వ ప్రాంతాల్లో బొద్దింకలను గుర్తించిన అధికారులు రెస్టారెంట్కు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. అలాగే చైనీస్ వాక్లో తనిఖీల సందర్భంగా పలు లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని 3 షాపులు దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో పెట్రోల్ దొంగలు రెచ్చిపోతున్నారు. బైకులు ఇంటి బయట పార్క్ చేస్తే చాలు పెట్రోల్ మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలోని భాగ్యనగర్ కాలనీ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పెట్రోల్ దొంగిలించాడు. మరుసటి రోజు యజమాని బైక్ పై వెళ్తుండగా మధ్యలోనే ఆగిపోవడంతో సీసీ ఫుటేజ్ పరిశీలించాడు. దీంతో పెట్రోల్ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిఘా పెంచాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా సరూనగర్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన కలకలం సృష్టించింది. బాబునగర్లో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ ఇంట్లో సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు సమయంలో ఇంట్లో ఉన్న 3 గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కుటుంబ సభ్యులు కూడా ప్రాణాపాయం తప్పించుకున్నారు. పేలుడు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. భీమవరం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఒక్కసారిగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక బస్సులో మొత్తం 46 మంది ప్రయాణిస్తుండగా డ్రైవర్తో పాటు మరో 7 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఫిట్నెస్ పై అధికారులు దృష్టి పెట్టారని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో రైతన్న వర్ణదేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇవాల్టి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖలో పర్యటించిన ద్రౌపది ముర్ముకు చేదు అనుభవం ఎదురైంది. ఇక రాష్ట్రపతిని కలిసేందుకు ఓ యువకుడు ఒక్కసారిగా కాన్వాయ్ పైకి దూసుకొచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అసోం పోలీసులు భారీ గోల్డ్ ఆపరేషన్ నిర్వహించారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. నిందితుల నుంచి 24 క్యారెట్ల 37 కిలోల బంగారు కడ్డీల స్వాధీనం చేసుకున్నారు. ఇక బంగారం విలువ 55 కోట్లుగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో అగ్ని ప్రమాదం జరిగింది. కన్నాట్ ప్లేస్లోని పరిక్రమ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుంది. 5 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. హర్యానాలో అదుపు తప్పి ఓ 4 ఏళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. అంబాలాలోని ధన్యోడా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. బోరుబావి 220 అడుగుల లోతట్టులో ఉన్నట్టు అధికారులు స్థానికులు చెబుతున్నారు. ఇక బాలుడిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇక చిన్నారిని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ముంబైలోని చంబూర్లో ప్రమాదం జరిగింది. విద్యార్థులను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న ఓ పాఠశాల బస్సుపై ఒక్కసారిగా చెట్టు కూలింది. ఇక ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక బస్సులోనే మరో విద్యార్థి చిక్కుకుపోయినట్టు సమాచారం. ఇక ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్లోని బిల్వారాలో మోదీ మాస్క్ వేసుకుని దొంగతనం చేశాడో దొంగ. అర్ధరాత్రి మొహానికి మాస్క్తో దుకాణంలోకి చొరబడిన ఆ దొంగ 40 ఖరీదైన మొబైల్ ఫోన్లను ఎత్తుకుపోయాడు. ఇక దొంగతనం జరిగిన మొబైల్ ఫోన్లు మొత్తం విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. మోదీ మాస్క్ వేసుకుని చోరీ చేసిన సీసీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోదీ సర్కార్ను వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. నీట్ పేపర్ లీకేజ్, సిబిఎస్ఈ పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ వాంగ్చుక్ జంతర్ మంతర్ వేదికగా దీక్ష ప్రారంభించారు. కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే దీక్షకు మద్దతు పలికారు. వాంగ్చుక్ ఏదైనా జరిగితే అందుకు పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధానే వహించాలన్నారు. తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. తమిళ వెట్రి కలగం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో సెక్యులర్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ భాగస్వామ్య పార్టీలతో రేపు చెన్నైలో విజయ్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే విజయ్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని, ఏ నిమిషమైనా కూలిపోయే అవకాశం ఉందని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అంటున్నారు. తమిళనాడులోని కొలత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలైన డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో పెరంబూర్ను ఉంచుకొని తిరుచి స్థానానికి రాజీనామా చేశారు. దీంతో తిరుచి ఉప ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ పోటీ చేసే అంశం దాదాపు ఖరారైందని డీఎంకే వర్గాలు అంటున్నాయి. అయితే అధికార పార్టీ టీవీకే తరఫున ఎవరిని పోటీకి నిలపబోతున్నారన్నది ఇంకా ఖరారు కాలేదు. 2030 నాటికి దేశ రాజధానిలో పెట్రోల్ వాహనాలకు స్వస్తి పలికి కాలుష్య రహిత రాజధానిగా
రూపుదిద్దుకునేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రేపటి నుండి కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది. 30 లక్షల రూపాయల విలువ గల ఈవీ వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయమన్నారు. ఇక వచ్చే ఏడాది జనవరి నుండి ఎలక్ట్రిక్ ఆటోలకు కొత్త రిజిస్ట్రేషన్లు తీసుకురానున్నారు. ఇక 2028 నుండి కేవలం ఎలక్ట్రిక్ 2 వీలర్స్కే రిజిస్ట్రేషన్లు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్లోని హల్దియా ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రిఫైనరీ ప్రాంగణంలోనే నాఫ్తా రవాణా చేసే ప్రధాన పైప్ లైన్లో ఒక్కసారిగా అగ్నికిరణాలు ఎగిసిపడ్డాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇది వాల్టీ మార్నింగ్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.